ప్రపంచంలో ఇన్ని దేశాలున్నా ఒకే ఒక్క దేశానికి మాత్రం ఓ లేడీ పేరుంది. దీంతో ప్రపంచంలో ఒక మహిళా పేరున్నటువంటి ఏకైక దేశంగా ఆ దేశం రికార్డులోకి ఎక్కింది. అయితే ఆ అమ్మాయిలా అందంగా ఉండే ఆ దేశాన్ని చేజిక్కించుకోవడానికి ఎన్నో పోరాటాలు జరిగాయి. బ్రిటన్, ఫ్రాన్స్ రెండు దేశాలు ఆ ద్వీప దేశంపై చెయ్యి సాధించడానికి 14 సార్లు పోరాటం చేసింది. కానీ ఆ ద్వీప దేశం మాత్రం ఎవరికీ దక్కలేదు. ఇంతకీ ఆ దేశం పేరేంటి? ఆ దేశానికి మహిళ పేరు పెట్టడానికి గల కారణాలేంటి? వాచ్ దిస్. తూర్పు కరేబియన్లో ఓ అందమైన దేశం ఉంది. ఆ ద్వీప దేశానికి ఒక మహిళ పేరు పెట్టడం జరిగింది. దీంతో ఆ దేశం ప్రపంచంలో మహిళ పేరున్న ఏకైక దేశంగా నిలుస్తుంది. ఆ దేశమే సెయింట్ లూసియా. సెయింట్ లూసియా లెస్సర్ యాంటిలెస్లోని విండ్వర్డ్ దీవుల సమూహంలో భాగం. ఇది సెయింట్ విన్సెంట్ గ్రెనడైన్స్కు ఉత్తరాన, బార్బడోస్కు వాయువ్యంగా, మార్టినిక్కు దక్షిణంగా ఉంది. ఈ ద్వీపం సుమారు 617 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 2018 నాటికి జనాభా 1.8 మిలియన్లకు పైగా ఉంది. దీని రాజధాని అతిపెద్ద నగరం కాస్ట్రీస్. అయితే తూర్పు కరేబియన్లోని అందమైన సెయింట్ లూసియా దాని బీచ్లు, పచ్చని కొండలు, వెచ్చని వాతావరణం కారణంగా పర్యాటకుల డెస్టినేషన్గా నిలుస్తుంది. సెయింట్ లూసియా సందర్శించడానికి అనేక అద్భుతమైన ప్రదేశాలతో కూడిన అందమైన కరేబియన్ ద్వీపం. మ్యారీగోట్ బే దాని ప్రశాంతమైన అందమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. అయితే రెడ్యూట్ బీచ్ నీరు, అందమైన ఇసుక తిన్నెలను ఆస్వాదించే వారికి ఇష్టమైన గమ్యస్థానం. సల్ఫర్ స్ప్రింగ్స్ వద్ద మీరు సహజ వేడి నీటి బుగ్గలు, మట్టి స్నానాలను అనుభవించవచ్చు. కాస్ట్రీస్ రాజధాని నగరం షాపింగ్, స్థానిక సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఏకైక లేడీ నేమ్ కంట్రీ చరిత్ర చాలా పెద్దదనే చెప్పాలి. ఈ ద్వీపానికి యూరోపియన్లు రాకముందు చాలా కాలం క్రితం మొదటి నివాసులు అరవాకులు. వారు దాదాపు 200 నుంచి 400 ఏడీ మధ్య ఇక్కడ నివసించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో అక్కడ ఇగువానాలు పుష్కలంగా లభించినందున వారు ఆ ప్రదేశానికి ఇగువానాల ద్వీపం అని అర్థం వచ్చేటువంటి విధంగా లువానాలావో అని పేరు పెట్టారు. వారి తరువాత 800 ఏడీ ప్రాంతంలో కాలినాగో ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు దీనికి హెవెనోరా అని పేరు పెట్టారు. దీనికి ఇగువానాలతో సంబంధం ఉన్నటువంటి అర్థం కూడా ఉంది. ఈ పురాతన పేర్లు స్థానిక ప్రజలకు ప్రకృతితో, ముఖ్యంగా ఇగువానాలతో ఉన్నటువంటి స్ట్రాంగ్ రిలేషన్ను తెలియజేస్తాయి. ఈ క్రమంలో అనూహ్యంగా ఆ దేశానికి సెయింట్ లూసీ ఆఫ్ సిరక్యూస్ పేరు పడింది. ఆమె 3వ శతాబ్దపు క్రైస్తవ మహిళ. ఆమెను ప్రజలు ఎంతో గౌరవించేవారు. ఫ్రెంచ్ వారి ద్వీపానికి వచ్చినప్పుడు సెయింట్ లూసీ పండుగ జరుపుకున్నారు. కాబట్టి వారు ఆ ప్రదేశానికి ఆమె పేరు మీద సెయింట్ లూసియా అని పేరు పెట్టారు. ఇక ఫ్రెంచ్ వారు మొదట ఇక్కడ స్థిరపడి 1660లో స్థానిక కారి ప్రజలతో ఒక ఒప్పందాన్ని కూడా ఏర్పరచుకున్నారు. కానీ కేవలం 3 ఏళ్ల తర్వాత ఈ ద్వీపాన్ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడంతో అది వారి చేతిలోకి వెళ్ళింది. దీని ఫలితంగా ఈ ద్వీపంపై బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య దీర్ఘకాల యుద్ధం జరిగింది. మొత్తంగా సెయింట్ లూసియాపై నియంత్రణ కోసం రెండు దేశాలు 14 సార్లు యుద్ధానికి దిగాయి. దీని ఫలితంగా ద్వీపం పదే పదే చేతులు మారింది. ఈ నిరంతర పోరాటం సెయింట్ లూసియాను పశ్చిమ హెలెన్ అని కూడా పేరు పట్టడం జరిగింది. అయితే 1814లో నెపోలియన్ ఓటమి తర్వాత బ్రిటన్ చివరకు సెయింట్ లూసియాపై శాశ్వత నియంత్రణను పొందింది. 1924లో ప్రతినిధి ప్రభుత్వం స్థాపించబడింది. 1951లో అన్ని పెద్దలకు ఓటు హక్కు మంజూరు చేయబడింది. ఇక 1958 నుండి 1962 వరకు కూడా సెయింట్ లూసియా వెస్టిండీస్ ఫెడరేషన్లో భాగంగా ఉంది. ఆ తర్వాత 1979లో ఫిబ్రవరి 22న పూర్తిగా స్వతంత్రంగా మారింది. అయినప్పటికీ ఇది కామన్వెల్త్ దేశంగా, బ్రిటిష్ కామన్వెల్త్లో స్వతంత్ర దేశంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ దేశం ఐక్యరాజ్య సమితి, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, కరేబియన్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్తో పాటు ఆర్గనైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ కరేబియన్ స్టేట్స్లో సభ్యురాలు.